మన ఇండియాలో చాలా అమ్మాయిలు రేప్ కేసులు కానీ అమ్మాయిలు చాలా మిస్సింగ్ కేసులు కానీ చాలా జరుగుతున్నాయి కదా. దానివల్ల ఒక అమ్మాయి రోడ్డు సరిగ్గా స్కూల్కి వెళ్ళాలన్నా చిన్న పాప అయినా చాలా భయపడుతుంది ఇంట్లో నుంచి అడుగు పెట్టాలన్నా. కానీ ఏం చేస్తే వాళ్ళు అంత ధైర్యంగా బయటకు వచ్చి స్కూళ్ళకి వెళ్తారు? ప్రభుత్వాలు కఠినంగా చర్య తీసుకుంటే అవన్నీ తగ్గిపోతాయి. వీడు మంత్రి కొడుకు వాడు ఎమ్మెల్యే కొడుకు అని వాళ్ళు ఇడిచి పెడితే ఇట్టే జరిగేది. ఇట్టే జరుగుతాయి. అదే దానిలో వాళ్ళు పట్టించుకోవడం లేదనా లేక శిక్ష వేసే బయట ఎట్లా తిరగలేరనా? ఇప్పుడు చేసేదంతా పెద్ద పెద్ద మంత్రి కొడుకులే ఎమ్మెల్యే కొడుకులే చేసేది. పెద్ద లేఖలు కోటేశ్వర్ల కొడుకులే చేస్తారు. వాళ్ళకి పోలీసులు అండ ఉంటుంది కాబట్టి ఈ విషయాలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళు చేయడం వల్ల సామాన్య ప్రజల పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? అంతే పడుతుంది. ఇప్పుడు తెలంగాణలో వాడేడో తిక్కోడు చేసినాడని వాడిని కాల్ చేసిరి, మళ్ళీ వీళ్ళని కాల్చరే వీళ్ళని కాల్చారు. వీళ్ళు పెద్ద పెద్ద కొడుకులు, ఆసాముల కొడుకులు బాగా. అందుకు వాళ్ళని అట్లా అదే మన ప్రభుత్వం ఇది చట్టం సరిగా లేదు. పెట్టకూడదు వాళ్ళని, వెంటనే చంపేయాలి అంతే. అట్లా వాళ్ళని నిలబెట్టి మళ్ళీ కోర్టుకు తిప్పి దాన్ని తిప్పి ఇది చేయడం వేస్ట్. ఇలా చేసినాడు కదా అలాగనే వాడిని చంపేయాలి అంతే టక్కని. కానీ చేసిన వాళ్ళు దొరికినా కానీ జైలుకి తీసుకొని పోయి మేపుతున్నారు. అలా చేస్తే ఇంకా ఇంకొకరికి అవకాశం వస్తుంది. ఓ ఇంతేలేదు నేను బాగా చేయొచ్చు, మళ్ళీ మమ్మల్ని కూడా మేపుతారు కదా అనే టైప్లో ఉంటారు. అట్లా చేసి చేంజ్ అవుతుంది సొసైటీ. గవర్నమెంట్ అనేది కొంత చర్య తీసుకోవాలి. గవర్నమెంట్ ఆటోమేటిక్ చర్య తీసుకుందంటే సమస్యలు అంటూ ఉండవు. తల్లిదండ్రులు వాళ్ళు నేర్పించే విధానంలోనే ఆధారపడి ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకు టీచర్లు ఎంతవరకు చెప్తారు, స్కూళ్ళల్లో టీచర్లు ఎంతవరకు చెప్తారు అంతవరకు చెప్పగలరు. మెయిన్ ఏంటంటే దీంట్లో తల్లిదండ్రుల చాలా పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రతి మొబైల్స్ వచ్చిన తర్వాత చాలా దారుణంగా అయిపోయాయి. గవర్నమెంట్ కూడా ఈ మొబైల్స్లో అశ్లీలమైన చిత్రాలు బ్యాన్ చేస్తే కొద్ది వరకు సేఫ్ అవుతుంది. భారతీయుడు అంటే వాడు అలాంటివి చేయకూడదు క్లారిటీగా అయితే. తర్వాత గవర్నమెంట్ కూడా ఒక చట్టం అంటే ఉరిశిక్ష అనే చట్టం తీసుకొస్తే బాగుంటుంది. అంటే ఇంకా మనలాంటి వాడు కానీ ఒక సైకో కానీ వాళ్ళని యాక్షన్ తీసుకొని వాళ్ళని చంపేస్తే సరిపోతుంది. రాకీ సినిమాలో ఎన్టీఆర్ చేసినట్టు అంతే. చావు తప్ప వేరే ఆప్షన్ లేదు. చావు అనే భయం పెడితే తప్ప